వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను మీ జనని. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు తొంగి చూసినందుకు అన్న సామెతలా ఉందంట ఆ ఇద్దరి అన్నదమ్ముల ఆధిపత్య పోరు. అన్నదమ్ముల మధ్య వచ్చిన అధికార ఆధిపత్య పోరు గురించి మాట్లాడుకోవడానికి, కామెంట్ చేయడానికి, రాజకీయం చేయడానికి ఆ అన్నదమ్ములే ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తున్నారంట. దీంతో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికార పార్టీలో ఉన్న ఆ ఇద్దరు అన్నదమ్ముల గురించి పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారట. అయితే ఈ అన్నదమ్ముల మధ్యలోకి వచ్చింది ఎవరు, వారు ఏం చేశారు, అన్నదమ్ములను టార్గెట్ చేయడానికి వైసీపీకి ఛాన్స్ ఎలా దొరికిందో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దామచర్ల కుటుంబానిది రాజకీయాల్లో అందవేసిన చెయ్యి. దీనికి కారణం దామచర్ల ఆంజనేయులు. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో దామచర్ల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీకి విధేయతగా ఉన్న నాయకుడు. రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు అనే వ్యక్తి తెలియని వారు ఉండరు. అయితే ఇదంతా గతం. దామచర్ల ఆంజనేయులు రాజకీయాన్ని కొనసాగింపుగా దామచర్ల కుటుంబం నుంచి మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దామచర్ల జనార్దన్ సౌమ్యుడిగా, పార్టీ కోసం కష్టపడే వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది. 2012 నుంచి ఒంగోలు కేంద్రంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నారు దామచర్ల జనార్దన్. 2024 ఎన్నికల్లో ఒంగోలులో గతంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి రానంత మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఘన విజయం సాధించారు దామచర్ల జనార్దన్. 2019లో ఒకసారి ఎమ్మెల్యేగా, 2024లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు దామచర్ల జనార్దన్. గతంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు దామచర్ల జనార్దన్. ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇదే దామచర్ల కుటుంబం నుంచి వచ్చిన మరో యువ నాయకుడు దామచర్ల సత్య. దామచర్ల సత్య కొండేపి నియోజకవర్గంతో పాటు జిల్లాలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. కొండేపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో దామచర్ల కుటుంబానికి సన్నిహితుడైన డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని వరుసగా దామచర్ల సత్య తెలుగుదేశం పార్టీ తరపున మూడోసారి కూడా గెలిపించారు. ప్రస్తుతం డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. దామచర్ల సత్య ప్రస్తుతం మారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వారసులుగా వచ్చిన మనవళ్ళు దామచర్ల జనార్దన్, దామచర్ల సత్యల మధ్య అధికార ఆధిపత్య పోరు ప్రారంభమైందట. ఈ మధ్యకాలంలో ఒంగోలులో దామచర్ల సత్యకు ఎప్పటినుంచో ఉన్న ఆఫీసును రెనోవేషన్ చేయించి పూర్తి స్థాయి కార్యకలాపాల కోసం ఆఫీసును సిద్ధం చేశారట. ఇక్కడ అన్నదమ్ముల మధ్యన ఆధిపత్య పోరు ప్రారంభమైందని అంటున్నారు. దామచర్ల సత్య పూర్తి స్థాయి కార్యాలయం ఏర్పాటు చేయడం దామచర్ల జనార్దన్కు నచ్చలేదంట. మరో కార్యాలయం తనకు ఎందుకని అలిగారట. ఇదే సమయంలో మార్చి 5వ తేదీన దామచర్ల సత్య పుట్టినరోజు సందర్భంగా సత్య అభిమానులు ఒంగోలు నగరంలో పుట్టినరోజు వేడుకల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారట. ఈ సమయంలో ఒంగోలు నగరంలో డివైడర్ల వర్క్ జరుగుతున్న సందర్భంగా ఒంగోలు నగరంలో ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ ఓ సర్క్యులర్ జారీ చేశారంట. అయినా సత్య అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగించారట. దీంతో అసలు రచ్చ బయటకు వచ్చింది. కేవలం ఒంగోలు నగరంలో సత్య పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీల ఏర్పాటుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అడ్డుకున్నారని సత్య అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారంట. అన్నదమ్ముల మధ్య ఈ ఆధిపత్య పోరు జరుగుతున్న తరుణంలో సత్య పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు డీజేలతో ర్యాలీ చేస్తూ ఒంగోలు నగరంలోని రెడ్డి హాస్టల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కప్పడం ఇప్పుడు ఒంగోలు నగరంలో రచ్చకు దారితీసింది. ఇటువంటి చర్యలను ఖండిస్తూ వైసీపీ, టీడీపీపై అన్నదమ్ముల ఆధిపత్య పోరుపైన కూడా విమర్శలు వస్తున్నాయట. ఇదే అదునుగా వైసీపీ నాయకులు కూడా అన్నదమ్ముల మధ్య నెలకొన్న అధికార ఆధిపత్య పోరును జనంలోకి తీసుకెళ్తున్నారట. దీంతో అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు కాస్త రాజకీయంగా పార్టీల మధ్య వైరంగా మారే పరిస్థితికి ఆకతాయిలు చేసిన పని వల్ల వచ్చిందని నగరవాసులు గుసగుసలాడుతున్నారు. దామచర్ల కుటుంబంలో ఉన్న ఆధిపత్య పోరు కాస్త ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ కౌంటర్లు వేయడానికి ఛాన్స్ ఇచ్చినట్లు అయ్యిందట. అన్నదమ్ముల మధ్య ఈ ఆధిపత్య పోరు జరుగుతున్న తరుణంలో
సత్య పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు డీజేలతో ర్యాలీ చేస్తూ ఒంగోలు నగరంలోని రెడ్డి హాస్టల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కప్పడం ఇప్పుడు ఒంగోలు నగరంలో రచ్చకు దారితీసింది. ఇటువంటి చర్యలను ఖండిస్తూ వైసీపీ టీడీపీపై అన్నదమ్ముల ఆధిపత్య పోరుపైన విమర్శలు వస్తున్నాయట. ఇదే అదునుగా వైసీపీ నాయకులు కూడా అన్నదమ్ముల మధ్య నెలకొన్న అధికార ఆధిపత్య పోరును జనంలోకి తీసుకువెళ్తున్నారు. దీంతో అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు కాస్త రాజకీయంగా పార్టీల మధ్య వైరంగా మారే పరిస్థితికి ఆకతాయిలు చేసిన పని వల్ల వచ్చిందని నగరవాసులు గుసగుసలాడుతున్నారు. దామచర్ల కుటుంబంలో ఉన్న ఆధిపత్య పోరు కాస్త ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీకి కౌంటర్లు వేయడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అయిందట.